ఈరోజు మనం సినమన్ టీ ఎలా తయారు చేయాలో చూద్దాం. అదే అండి మనం బిర్యానీస్‌లో ఇంకా మసాలా కర్రీస్‌లోకి వాడుతుంటాం కదా! దాల్చిన చెక్క. దీంతో ఒక వెయిట్ లాస్ డ్రింక్ ఎలా తయారు చేయాలో చెప్తాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోండి. నేనిక్కడ దాదాపు ఒక 200 ఎంఎల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇందులో 3 లేదా 4 దాల్చిన చెక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 15-20 నిమిషాల వరకు మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఈ దాల్చిన చెక్కకి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. మన కిచెన్‌లో ఉండే వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్ ఇది. ఒక 15-20 మినిట్స్ తర్వాత ఈ నీళ్లు బాగా మరిగించుకున్న తర్వాత ఇవి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్‌కి టర్న్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. సినమన్ టీ చల్లారిన తర్వాత దీన్ని ఒక కప్‌లోకి తీసుకోండి. దీన్ని మీరు ఇలాగే తాగొచ్చు. లేదు సినమన్ ఘాటుగా ఉంటుంది అనుకుంటే మీరు ఇందులో ఒక స్పూన్ తేనె వేసుకొని తాగొచ్చండి. తేనె వేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. లేదు మీరు విడిగానే తాగేయాలి అనుకుంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయొచ్చు. ఈ సినమన్ మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. సో, మీరు గనక వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో డైలీ ఈ డ్రింక్‌ని తీసుకోండి. ఇదే కాకుండా సినమన్‌లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఇది ఏదైనా ఫంగల్ ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గిస్తుంది. అది కాకుండా మీ బ్లడ్ ప్రెషర్ ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది. మీరొక్కసారి గూగుల్ చేసి చూడండి. ఈ సినమన్ మెడిసినల్ వాల్యూస్ అన్నీ మీకు తెలుస్తాయి. మీకు కనుక మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.